హాయ్ అండి. వెల్కమ్ టు ఫుడ్‌పే మై ఛానల్. ఈరోజు ఉల్లిపాయ పకోడీ, ఆనియన్ పకోడీ అంటాం కదా! ఆనియన్ పకోడీ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావాల్సినవి 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. కొంచెం కరివేపాకు, అలాగే పచ్చిమిరపకాయలు ఒక 3 తీసుకున్నాను. చూడండి, ఈ ఉల్లిపాయలని నిలువుగా ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి. నిలువుగా, పొడవుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చూపిస్తున్న విధంగా పొడవుగా అడ్డంగా చిన్న ముక్కలు కట్ చేయకూడదు. నిలువుగా ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు రెడీగా కట్ చేసి పెట్టుకున్నాను. కరివేపాకు కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. కొంచెం కొత్తిమీర, అలాగే పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. అలాగే కొంచెం చికెన్ మసాలా, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల చాలా రుచి ఉంటుంది. చికెన్ మసాలా కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే శనగపిండి, చూడండి కొంచెం సాల్ట్, ఇవన్నీ మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలని ఫస్ట్ చేతితోటి బాగా ఇలా చిదపాలన్నమాట. చిదిపి అప్పుడు కొంచెం కావాల్సిన సాల్ట్ వేసుకోవాలి. ఆ సాల్టు చూడండి వేసుకుని కూడా ఒకసారి సాల్ట్ సరిపోయింది లేదా ఉల్లిపాయతో పాటు చూడాలి. అప్పుడు కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అలాగే మనం రెడీ చేసుకున్న కొత్తిమీర ఇవన్నీ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు చూడండి కొంచెం వేసాను. అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుని ఇవన్నీ కూడా చూడండి. చికెన్ మసాలా అయితే కనుక అర టీ స్పూన్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ స్మెల్ వచ్చేస్తుంది. అర టీ స్పూను. ఇప్పుడు మనం శనగపిండి ఉంది కదా, శనగపిండి వేసుకోవాలన్నమాట. ఇదేంటంటే 1 కప్పు ఉల్లిపాయలు అయితే కనుక అరకప్పు శనగపిండి, అంటే 2 కప్పులు ఉల్లిపాయలు అయితే కనుక 1 కప్పు శనగపిండి ఆ కొలతలతో వేసుకోవాలి. చూడండి అదే కొలతతో నేను వేసాను. చూడండి 3 ఉల్లిపాయలకి నేను ఆ గరిటెతో వేసుకున్నాను కాబట్టి చూడండి ఈ విధంగా బాగా కలిపానమాట. కలపడం వల్ల ఈ విధంగా వచ్చింది. చూడండి మరి అసలు కొంచెం కూడా వాటర్ వేయలేదు. వాటర్ వేయకుండా ఈ విధంగా శనగపిండి అన్నీ పట్టినాయి దానికి. ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మూకుడు తీసుకొని దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకొని కొంచెం ఒకటి వేసుకొని అది నూనె కాగిందో లేదో శాంపుల్‌గా వేసుకోవాలి. నూనె కాగింది. ఇప్పుడు చూడండి ఉల్లిపాయను కూడా పకోడీ ఎలా వేస్తున్నాను చూడండి. మొత్తం ముద్దగా వేయకూడదు. కొంచెం అలా వదులుకుంటూ ఉండాలి. ముద్దగా వదిలితే కనుక అది మొత్తం ముద్దగా అయిపోద్ది పకోడీ అంతా. విడివిడిగా రాదు. ఈ విధంగా పొడిగా వేసుకోవాలి. కొంచెం నేను వేసినట్టుగా చూడండి ఉడకనివ్వాలి అలాగా. ఒక 2 నిమిషాల దాకా దాన్ని గరిటె పెట్టకుండా ఒక 2 నిమిషాల పాటు అలా ఉడకనిచ్చి అప్పుడు గరిటె పెట్టి అటు ఇటు తిప్పుకోవాలన్నమాట. అటు ఇటు స్లోగా తిప్పుకుంటూ ఉందాం. మరి ఎక్కువగా తిప్పకుండా స్లోగా తిప్పి చూడండి ఒక 2 నిమిషాల దాకా అలా తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు చూడండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చినాయి చూడండి. చూపిస్తున్నాను చూడండి. ఇగో చూడండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చినాయి ఇప్పుడు. చూడండి ఇంకా కొంచెం డార్క్ గోల్డెన్ కలర్ రావాలి మనకి. ఆ విధంగా వచ్చే వరకు ఇంకొక 2 నిమిషాలు, అంటే మొత్తం దాదాపుగా 5 నిమిషాలు పట్టింది. చూడండి గోల్డెన్ కలర్ వచ్చినాయి మనకి. కరెక్ట్‌గా చూడండి ఎంత కరకరలాడే ఈ పకోడీ, ఆనియన్ పకోడీ, ఉల్లిపాయ పకోడీ రెడీ అయిపోయింది. చూడండి ఈ విధంగా ఒక నిమిషం వేపుకుంటూ ఉండి గోల్డెన్ కలర్ వచ్చేసింది. అన్నీ గోల్డెన్ కలర్ వచ్చేసినాయి అన్నప్పుడే తీసేవారు. ఇప్పుడు చూడండి ముద్దలాగా లేకుండా పొడిగా ఎలా వచ్చిందో పకోడీ. చాలా క్రిస్పీగా ఉంటుంది. కరకరలాడుతూ ఉంటుంది. ఆయిల్ అంతా అలా వడగట్టుకొని పక్కన ఒక ప్లేట్ తీసుకొని మనం ఆ ప్లేట్‌లో వేసుకుందాం. టిష్యూ పేపర్ ఉన్నా కానీ పేపర్ కూడా పెట్టుకొని టిష్యూ పెట్టుకొని దాంట్లో తీసుకోవచ్చు. ఆయిలే ఉంటుందని. ఇక్కడైతే చూడండి ఆయిల్ అసలు పట్టుకోలేదు. పకోడీకి ఆయిల్ అసలు పట్టుకోలేదు. ఎందుకంటే మనం అసలు వాటర్ కూడా వేయలేదు కాబట్టి దాంట్లో. చూడండి ఈ విధంగా ఆనియన్ పకోడీ, ఉల్లిపాయ పకోడీ చాలా క్రిస్పీగా రెడీ అయిపోయింది. చూడండి నా ఛానల్ లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు వీడియోలు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.